last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. ఈరోజు లుల్లు మాల్కి వచ్చాం. లుల్లు మాల్కి దగ్గరలోనే సుబ్బయ్య గారి హోటల్ ఉందని తెలిసింది. ఇంకెందుకు లేట్ అని నడక మొదలుపెట్టాం సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి. సుబ్బయ్య గారి హోటల్కి పార్సిల్కి సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది, అలాగే సర్వింగ్కి వేరే బిల్డింగ్ ఉంటుంది. మేము కూర్చుని భోజనం చేస్తాం కాబట్టి సర్వింగ్కి వెళ్ళాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్. బయట మెనూ కూడా పెట్టారు, వెరైటీస్ ఏముంటాయో అని. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే మనకు ఎంట్రన్స్లోనే బిల్ కౌంటర్ ఉంటుంది. మేము 3 మీల్స్ చెప్పాం. ఒక్కొక్క మీల్ వచ్చి 300 రూపాయలు. ఎంత కాస్ట్ ఏమిట్రా అనుకుంటూనే టేబుల్ దగ్గర కూర్చున్నాం. మేము వచ్చేటప్పటికి 3 అయింది. అయినా జనం బాగానే ఉన్నారు. ముందుగా మనకు 3 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. తర్వాత పెద్ద పెద్ద అరిటాకులు తీసుకొచ్చి మా ముందు పరిచారు. తర్వాత పెరుగు ఆవిడ తీసుకొచ్చారు. తర్వాత ఐటమ్స్ 1 by 1 తీసుకొస్తున్నారు. ముందుగా పరవాన్నం వేశారు, తర్వాత బూరు వేశారు. బూరులో నెయ్యి కూడా వేస్తున్నారు. తర్వాత స్వీట్ ఒకటి వేశారు. తర్వాత పప్పు, పునుకుల కర్రీ, క్యాబేజీ శనగపప్పు, వంకాయ కర్రీ వేశారు. బూరులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది. ఈ బూరు కూడా చాలా టేస్ట్గా ఉంది. చిక్కుడుకాయ కర్రీ, పప్పు, క్యాబేజీ, బంగాళదుంప, ఇదేంటిది వంకాయ కర్రీ, పునుకుల కర్రీ, ఇది ఆలు ఫ్రై, గోబీ ఫ్రై, ఇదేమో కొత్తిమీర టమాటా చట్నీ. తర్వాత పులిహోర వేశాడు, వెజ్ బిర్యానీ, పుదీనా రైస్ వేశారు. తర్వాత పనసకాయ దమ్ బిర్యానీ వేశారు. కొద్దిగా చాలా బాయ్. పనసకాయ దమ్ బిర్యానీ, ఎలా ఉందిరా సతీష్? నీకురా? తర్వాత అప్పడాలు ఇచ్చారు.
రైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 300 రూపాయలకి ఇన్ని ఐటమ్స్ అంటే వర్త్ అనే చెప్పాలి. కందిపొడి అసలు మేము తింటూనే ఉంటున్నాం, ఐటమ్స్ తీసుకొస్తూనే ఉంటారు. దాదాపుగా 20 రకాల వరకు ఐటమ్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఉసిరావకాయ ఆవకాయ పప్పు వడ్డించే వాళ్ళు కూడా చాలా బాగా వడ్డిస్తున్నారు. ఇంకా వేసుకోండి, ఇది టేస్ట్గా ఉంటుంది, ఈ వెరైటీ కలుపుకొని తినండి, ఇలా తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పి మరీ తినిపిస్తున్నారు. కందిపొడి, నెయ్యి, ఉసిరావకాయ, కరివేపాకు పొడి, పూరి విత్ నెయ్యి. నెయ్యి అయితే సూపర్ ఉంది. చక్కెర పొంగలి స్వీట్. వద్దు వద్దు అంటున్నా ఇరికిచ్చేస్తున్నారు. లివర్లోకి, కిడ్నీలోకి, పొట్టలోకి, గుండెల్లో కూడా ఫుడ్ వెళ్ళిపోయేలా ఉంది. ఇలాగో 4 రోజులు మేము రావుతాం. తినకపోతే అయిపోతుంది. కూర ముద్దలు చేసి పెట్టే ఎలా ఉన్నారు భయ్యా. సాల్ట్ తీసుకు. ఫైనల్గా అయితే గడ్డ పరుగుతో భోజనం ముగించాం. భోజనం తర్వాత బటర్ మిల్క్ ఇచ్చారు, కిల్లి కూడా ఒకటి ఇచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే రిసీవింగ్ చాలా బాగుంది. వాళ్ళు వడ్డించే విధానం కూడా చాలా బాగుంది. 300 రూపాయలకి అన్ని వెరైటీస్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. బట్ ఐటమ్స్ అన్నీ టేస్ట్గా ఉన్నాయంటే లేదనే చెప్పాలి. కొన్ని బాగున్నాయి, కొన్ని అంతగా బాగోలేదు. మీరు ఎప్పుడైనా పెళ్లి భోజనం చేయాలనిపిస్తే మాత్రం సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేయండి. మరొక వీడియోతో కలుస్తాం. సైనింగ్ ఆఫ్ విహారీ ఎక్స్ప్రెస్. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really